అందరికీ నమస్తే. నేను మీ తేజస్విని. ఇవాల్టి రెసిపీ వచ్చేసి అద్భుతంగా మసాలా ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ రెసిపీ అయితే చూసేద్దాము. టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి. ఈవెన్ ఈజీగా కుక్కర్లో కాబట్టి బ్యాచులర్స్ అయినా కూడా వండేసుకోవచ్చు. అంత ఈజీగా చెప్తాను. వీడియో చివరి వరకు చూసి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకాస్త మంది వీడియోని అయితే చూడగలుగుతారు. ఇక్కడైతే నేను ఒక 6 గుడ్లు అయితే తీసుకున్నానండి. ఈ గుడ్లకు ఉడకబెట్టేసుకొని మనం ఇట్లా ఘాట్లులాగా పెట్టేసుకుందాము. ఒక 4-5 ఘాట్లు పెట్టుకొని ఒక్కొక్క ఎగ్కి ఇలా పెట్టుకోవడం వల్ల మనం తీసుకున్న మసాలా అంతా ఎగ్స్కి బాగా పడుతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టేసుకుందాము. కుక్కర్ వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ గరిటె దాకా ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ అన్నీ వేసేసుకుందాము. దాంట్లోకి కాస్త హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారము, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ కూడా వేసి ఎగ్స్ అనేవి బాగా ఎర్రగా వేపుకుందాము. ఇలా ఎర్రగా వేపుకోవడం వల్ల ఉప్పు కారం బాగా పడుతుంది మనకి. ఒక 2-3 నిమిషాల్లో మనకైతే ఎగ్స్ అన్నీ బాగా ఎర్రగా అయిపోతాయి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత అవన్నీ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే ఆయిల్లోనే మనం ఒక 2 దాకా ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసుకుందాము, సన్నగా తరుక్కొని. ఇవి బాగా కలర్ చేంజ్ అయ్యి ఎర్రగా వేగే వరకు అయితే వేపేసుకుందాం. ఫ్లేమ్ అయితే లోలోనే పెట్టుకోండి, ఎందుకంటే ఆనియన్స్ హై ఫ్లేమ్లో మాడిపోయినట్టుగా అవుతాయి. ఇలా ఉప్పు కారంలో వేగితే ఆనియన్స్ టేస్ట్ చాలా బాగుంటాయి. నేనైతే ఇలా ఫ్రై చేసుకుంటాను. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అంతా వంపేసి ఒక కప్లోకి అయితే తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఇంకాస్త ఆయిల్ అయితే వేసుకొని హాఫ్ ఆనియన్ ఇలా సన్నగా తరుక్కొని అయితే వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత ఆనియన్ని బాగా మగ్గిచ్చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి అయితే 2 టమోటాలు బాగా పండినట్టు పెట్టి వేసేసుకుందాం, సన్నగా కట్ చేసుకొని. అలాగే పచ్చిమిర్చి చీలికలు ఒక 4-5 అయితే కట్ చేసి వేసుకుందాము. అవి కూడా ఫ్రై చేసుకుందాము. అలాగే కొద్ది కరివేపాకు వేసుకొని అన్నీ బాగా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అవుతుండగా ఇందులోకైతే ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా పుదీనా బాగా వాష్ చేసి కట్ చేసిన, అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకుందాం కట్ చేసి. అన్నీ బాగా ఫ్రై చేసుకుందాము. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకైతే అన్నీ కాస్త సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి అయితే 1.5 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది నేనైతే ఫ్రెష్గా దంచుకుంటాను. అంతా పచ్చివాసన పోయే వరకు అయితే బాగా ఫ్రై చేసుకుందాము అల్లం వెల్లుల్లి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందామండి. చెక్క, లవంగం, యాలక్క, షాజీరా, బిర్యానీ ఆకు, మొత్తం అన్ని స్పైసెస్ యాడ్ చేసుకుందాము. ఇక్కడైతే కాస్త ఆయిల్లో ఇవి మగ్గే వరకు మగ్గించుకుందాము. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి అయితే 2 టేబుల్ స్పూన్ల దాకా నేను సాల్ట్ అయితే యాడ్ చేశాను. మీకు రుచి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. అంతా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి అయితే కారం అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నేనైతే యాడ్ చేసుకున్నానండి. మీ స్పైసీని బట్టి మీరు యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా అయితే యాడ్ చేసుకోండి. అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. అలా మిక్స్ చేసుకున్న తర్వాత పెరుగు అయితే ఇక్కడ నేను ఒక హాఫ్ కప్ దాకా వేసుకుంటాను, అంటే 3 గరిటెలు అయితే వేసేసుకున్నాను. ఇలా పెరుగు వేసినప్పుడైతే ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టండి, ఎందుకంటే పెరుగు హై ఫ్లేమ్లో మగ్గించుకుంటే విరిగిపోయినట్టుగా అవుతుంది. ఇలా సిమ్లో పెట్టి అంతా బాగా మిక్స్ అయ్యే వరకు అయితే కలిపేసుకుందాము. ఇది కాస్త మగ్గేలోపు మనం దీనికి బియ్యం అయితే నానబెట్టేసుకుందాము. ఇక్కడైతే మామూలు బియ్యం నేను 2 గ్లాసులు, అలాగే ఒక చిన్న గ్లాస్ దాకా బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. 2 వేసి బాగా వాష్ చేసుకుందాము. ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని నీళ్లు పోసుకొని ఒక 15-20 నిమిషాలు నానబెట్టుకుంటే చాలండి. ఎక్కువసేపు నానడం అవసరం లేదు. మన గ్రేవీ అయితే ఇక్కడ ఉడికింది. ఇందులోకి అయితే 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని కాస్త మగ్గిన తర్వాత ఇందులో టీ గ్లాస్లో హాఫ్ గ్లాస్ దాకా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం, ఎందుకంటే మన స్పైసెస్ అన్నీ అడుగు అంటుకోకుండా
బాగా మగ్గుతాయండి. అలా వేసిన తర్వాత ఆయిల్ పైకి తేలే వరకు అయితే ఉడికిచ్చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం హాఫ్ చెక్క నిమ్మరసంని అయితే పిండేసుకుందాము. ఇలా పిండిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకుందాము. అలా కలిపిన తర్వాత బియ్యానికి సరిపడా నీళ్ళనైతే మనం వేసేసుకుందాం. నేను ఇక్కడ 2 గ్లాసెస్ నీళ్ళకైతే ఇట్లా ముప్పావు వాటర్ అయితే వేసుకుంటున్నానండి. రైస్ అనేది మనది మెత్తగా అయిపోకూడదు కదండి, బిర్యానీ అనేది పొడి పొడిగా ఉండాలని నేను ఫుల్గా వేయకోకుండా వేస్తున్నాను అలా నీళ్ళు. అలాగే బాస్మతి రైస్కి 1 గ్లాస్ నీళ్ళు మాత్రమే వేస్తున్నాను. బియ్యంలో ఉన్న నీళ్ళన్నీ వంపేసుకొని రైస్ని మాత్రమే తీసుకొని మనం ఎసురులోకి అయితే వేసేసుకుందాము. అన్ని బియ్యం మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మొత్తం గరిటెతో మిక్స్ చేసుకుందాము. ఎక్కువ కలపకండి, లైట్గా మిక్స్ చేయండి. అలా కలిపిన తర్వాత ఇందులోకి అయితే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అయితే యాడ్ చేస్తున్నానండి. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఎగ్స్ అయితే వేసేసుకున్నాము. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఇలా అన్ని ఇప్పుడైతే వేసేసుకుందామని స్ప్రెడ్ చేసుకున్నట్టుగా ఇలా వేసుకోండి. అలాగే కుక్కర్ మూత పెట్టేసుకొని నేనైతే ఇక్కడ 1 విజిల్ మాత్రమే పెడుతున్నానండి. 1 విజిల్ వచ్చి చల్లారిన తర్వాత అయితే ఓపెన్ చేసేసుకుందాము మన బిర్యానీ ఎలా ప్రిపేర్ అయిందని. చాలా అంటే చాలా బాగా అయిందండి బిర్యానీ. మీకు చూపిస్తాను చూడండి, పొడి పొడిగా అసలుకి. కుక్కర్ విజిల్ వచ్చిన వెంటనే కుక్కర్ ఓపెన్ చేసి అన్నంని కలపకండి, మెత్తపడిపోతుంది. కుక్కర్ విజిల్ వచ్చి చల్లారిన 10-20 నిమిషాలకు మనమైతే ఓపెన్ చేసి రైస్ని అనేది చెక్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల మన రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది. వెంటనే మాత్రం కలపకండి ఎప్పుడు మాత్రం, విజిల్ వచ్చిన వెంటనే. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మన టేస్టీ అండ్ మసాలా ఎగ్ బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది. నేనైతే ఎగ్ని ఎప్పుడు ఇలా ఫుల్గా తిననండి, ఇలా హాఫ్గా కట్ చేసుకొని పెప్పర్ అండ్ కారము అలాగే సాల్ట్ చల్లుకొని ఇలా ఆనియన్స్ పెరుగు పచ్చడితో అయితే తింటాను. మీకు గిన వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.